హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము, అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక డౌన్ ఫాల్ కొద్దిగా మనం చూసామన్నమాట. ఎక్కడ దాకా అంటే నిన్న ఫ్రైడే రోజు ఎక్కడ దాకా అయితే మార్కెట్ క్లోజ్ అయిందో అక్కడ మళ్ళీ వచ్చి సపోర్ట్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలాంటి ఒక బార్ అనేది ఫామ్ అయింది, మళ్ళీ ఒక ఆల్ టైమ్ హై టచ్ చేసినట్టు మన అందరికీ తెలిసిందే. అలాగే ఒకసారి మనం 5 minutes చార్ట్లో చూసుకుంటే కనుక క్లారిటీ కూడా వస్తుంది. గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కొద్దిగా మార్కెట్ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది, కానీ పైన మనకు ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక మంచి ఫాల్ మనం చూసాం అనమాట. ఆ ఫాల్ ఎందుకు వచ్చింది అంటే మనకు అందరికి తెలిసినట్టు మార్కెట్లో ఎలా అయితే రెసిస్టెన్స్ ఉంటుందో అలాగే ఎప్పుడు కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైస్ వైపు వెళ్తూ ఉంటుందో అలాంటప్పుడు పైన ఎప్పుడు మార్కెట్కి రెసిస్టెన్స్ ఉండనప్పుడు సైకాలజికల్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం మార్కెట్ చూస్తున్నాము, ఎక్కడ నుంచి మార్కెట్ ఫాల్ వచ్చింది అంటే 25,000 దగ్గర నుంచి మార్కెట్ ఫాల్ వచ్చింది. అంటే ఏంటి, 25,000 ఒక సైకాలజికల్ రెసిస్టెన్స్. అంటే 25,000 ఇప్పటివరకు టచ్ చేయలేదు, క్రాస్ చేయలేదు, కాబట్టి అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఈ సైకాలజికల్ రెసిస్టెన్స్ వల్ల మార్కెట్ వల్ల ఫాల్ వచ్చింది. దాని తర్వాత 25,000 ఆల్మోస్ట్ 0.15 సంథింగ్ అక్కడ కొంచెం ఇంకా వెళ్తే టచ్ చేస్తుండే, కానీ టచ్ చేయకుండా అక్కడ నుంచి ఫాల్ అవడం జరిగింది అనమాట. సో అందువల్ల ఫాల్ వచ్చింది. కానీ ఫాల్ వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏమి రాలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఫ్రైడే క్లోజింగ్ దగ్గర మార్కెట్ అనేది సెటిల్ అయిపోయింది అనమాట. అక్కడే సైడ్ వేస్ ఉండి మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. మళ్ళీ రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే అక్కడ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ వచ్చింది అంటే మళ్ళీ అప్వర్డ్ మొమెంటమ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది మన అందరికీ తెలిసినట్టు. అంతేకాకుండా ఒకవేళ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సేమ్ ఇలాగే కిందికి వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే బయింగ్ ఎంట్రీస్ వస్తాయి, కాబట్టి ఎవరైతే బయింగ్ ఎంట్రీస్ మిస్ చేశారో వాళ్ళందరూ కూడా బయింగ్లో వస్తారు, కాబట్టి అక్కడ నుంచి కూడా మార్కెట్ పెరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో ఈ 3 సినారియోస్లో మార్కెట్ని ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రేపు మార్కెట్లో మనకు ప్రైస్ యాక్షన్ని బట్టి, స్ట్రాటజీని బట్టి, టైంని బట్టి కూడా మనం ట్రేడింగ్ చేయాలన్నమాట, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మార్నింగ్ అవర్స్లో ఫస్ట్ సెషన్లో 9:15 తర్వాత ఫస్ట్ అవర్లో ట్రేడ్ చేయకుండా మీరు 10:30కి అలా స్టార్ట్ చేసి 11:30 దాకా మంచి మొమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్, ఫ్యూచర్ బయర్స్ కోసము. అలానే ఎండింగ్ టైంలో చూసుకుంటే కనుక 2 o'clock తర్వాత 2:30 తర్వాత మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మీ టైంని బట్టి, స్ట్రాటజీని బట్టి, మొమెంటంని బట్టి, మార్కెట్లో వాల్యూమ్స్ని బట్టి ఇదంతా కూడా చూసుకొని మరి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడ్స్ కానీ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కాన్ఫిడెన్స్ లాంటిది, ఇదంతా కలిసి వస్తేనే మనకు ట్రేడ్లో విన్నింగ్ పాసిబిలిటీస్ అనేది కొద్దిగా పెరుగుతాయి అనమాట. అండ్ రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు, అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసం, మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.